ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక జాహ్నవి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 2 రోజులైనా ఆచూకీ దొరకపోవడంతో డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. తుని మండలం దొండవాక సమీపంలోని పామాయిల్ తోటలో కాపలా ఉండే దంపతులకు చెందిన చిన్నారి జాహ్నవి మిస్ అవ్వగా పామాయిల్ తోటలతో పాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోనూ గాలింపు చేపట్టారు. పాపతో పాటు పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోవడం ఇప్పుడు షాక్ ఇస్తోంది. అయితే బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే పొరపాటున అడవిలోకి వెళ్ళిందా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. 2 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చిన్న పాపకు స్నానం చేయించి వచ్చే లోపే జాహ్నవి కనిపించకుండా పోయిందని చిన్నారి తల్లి చెప్తోంది. అదే సమయంలో ఘటనా స్థలానికి 1/2 కిలోమీటర్ దూరంలో పాప వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు ఉండడంతో టెన్షన్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఒక తల్లిదండ్రులు కావచ్చు, ఇటు గ్రామస్తులు కావచ్చు. దాదాపుగా 2 రోజుల నుంచి చిన్నారి మిస్ అయిన ప్రదేశాన్ని స్థానిక ఎంఆర్ఓ ఇప్పటికే పరిశీలించారు. 3 ఏళ్ల చిన్నారి ఇంత దూరం వెళ్ళే ఛాన్స్ లేదని, సో చిన్నారి మిస్సింగ్ పై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పినప్పటికీ రంగంలోకి ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు పోలీసులు, ఇటు రెవెన్యూ సిబ్బంది అందరూ దిగినప్పటికీ కూడా పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. చిన్నారి తల్లిదండ్రులను, చుట్టుపక్కల ఉన్న వారిని పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఏమన్నా ఇష్యూ అయిందా, ఏదన్నా జరిగి పాప వెళ్ళిపోవడం జరిగిందా అని కూడా పోలీసులు ఇప్పటికే ఇంటి పొరుగు వాళ్ళని అడిగిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో పాప 3 రోజులు అవుతున్నా సరే కనీసం ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, తన జాడ అనేది తెలియకుండా పోతుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఒకటి వైరల్ అవుతుంది. పాప అటుగా వెళ్ళిన ఒక వీడియో. సో కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారంలో 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీ వేయలేదు. పాప ఎక్కడుందో, ఏ టైంకి వస్తుందో తెలియక ఇటు తల్లిదండ్రులు అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అయితే పెంపుడు కుక్క ఇంటికి చేరుకుంది. సో పెంపుడు కుక్క వెళ్ళిన దారిలో పోలీసులు గాలింపు చేపట్టారు. అండ్ పామాయిల్ తోట, ఆ కొండ ప్రాంతాల్లో పోలీస్ ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఒక పక్క ఏ టైంకి వస్తుంది, ఎలా వస్తుందో అర్థం కాక వాళ్ళ అమ్మ, నాన్న, ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు తన కోసం. జాహ్నవి ఎక్కడుంది, కావాలనే ఎవరన్నా కిడ్నాప్ చేశారా, లేదంటే ఎవరన్నా కావాలనే అడవిలో తీసుకెళ్లారా? ఎందుకంటే అసలు ఒక్కసారి జాహ్నవి ఎలా తప్పిపోయిందో మనం గమనిస్తే, చిన్న పాపకి జాహ్నవి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో జాహ్నవి వాళ్ళ చెల్లికి స్నానం చేయిస్తున్న క్రమంలో ఈ పాప అటుగా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఈ యొక్క వాళ్ళు పెంచుకుంటున్నటి కుక్క కూడా అడవిలోకి వెళ్ళడం జరిగింది. మరి కాసేపటికే జాహ్నవి వెంట్రుకలు కావచ్చు, ఆ పెంపుడు కుక్క వెంట్రుకలు కావచ్చు, అవన్నీ అక్కడ నిర్జీవంగా పడి ఉండటం. ఇంకా అంటే ఏం జరిగి ఉంటుంది, ఎవరన్నా ఏదైనా జంతువు తీసుకెళ్ళిందా, లేదంటే ఎవరన్నా లాక్కెళ్ళారా? గట్టిగా ఇప్పుడు ఒకవేళ ఏదైనా జంతువో లేకపోతే మనిషో లాక్కెళ్తున్నాడంటే గట్టిగా అరిచే అవకాశం ఉంటుంది. సరే, పాపకి నోట్లో ఏమన్నా కుక్కేసి పాపని మాట్లాడనివ్వకుండా చేసినా అట్లీస్ట్ కుక్క అయినా సరే గట్టిగా అరుస్తుంది. సో అది చేయాల్సిన పని అది చేస్తుంది. ఇటు పాప అరవలేదు, అండ్ పెంపుడు కుక్క కూడా అరవలేదు. అంటే దానికి సంబంధించి ఏం జరిగిందనే దానిపై ఊళ్ళో వాళ్ళకి ఎలాంటి ఒక హింట్ లేని పరిస్థితి. ఇప్పటికే పాప అమ్మ నాన్నని, అండ్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అండ్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ఇప్పటికీ పోలీసులు విచారించారు. అసలు ఏమన్నా జరిగిందా, గత 10 రోజులుగా, గత 1 మంత్గా ఎలాంటి ఏమన్నా హడల్స్ ఉన్నాయా, ఎందుకని ఇంత దారుణంగా ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయినా సరే ఇంకా తెలియలేదు ఏంటని చెప్పి పోలీసులు మాట్లాడితే, ఎట్ ఎనీ కాస్ట్ అక్కడ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ దేర్, ఎవరో కావాలనే చేశారని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో పాప ఆచూకీ కోసం ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, చాలా పెద్ద ఎత్తున డ్రోన్స్ కూడా తీసుకెళ్ళి పాప కోసం సెర్చ్ చేస్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ పాప ఆచూకీ కోసం ఒక ఊరి మొత్తం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది.